పిన్నెల్లి రామచంద్రారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆయన సాక్షాత్తు పోలింగ్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ పాల్వాయికోట బూత్లోకి వెళ్ళి ఆ ఈవీఎంని తీసి నేలకేసి కొట్టిన ఆ దృశ్యం చూసి అంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఇది ఎందుకు ఎలక్షన్ కమిషన్ దృష్టికి రాలేదు అనేది ఒక అతిపెద్ద విమర్శ. గతంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తే తప్ప ఇక్కడ ఎవరు సరిగ్గా రియాక్ట్ కాలేదు. సరే, ఆ రోజు కొన్ని ఘటనలు జరిగాయి, తర్వాత బాంబులు మోత మోగింది, లేకపోతే కత్తులతో నరుక్కున్న పరిస్థితి కనిపించింది, లేకపోతే కొట్టుకున్న పరిస్థితి కనిపించింది, రక్తాలు ఉడాయి, రాళ్లతో కొట్టుకున్నారు. అంతకుముందు ఎప్పుడు లేని పరిస్థితులు చూసామని గతంలో మనం 2-3 సందర్భాల్లో మాట్లాడుకున్నాం, దాని మీద చర్చ కూడా చేసుకున్నాం. కానీ ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎవరో కార్యకర్తలు లేకపోతే బాధ్యత లేకుండా ఎవరో కొంతమంది ఆకతాయిలో ఏదో చేశారనుకుంటే సాక్షాత్తు ఎమ్మెల్యే క్యాండిడేటు, అది కూడా సీనియర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈ రకంగా తన ఎమోషన్స్ని ఫ్రస్ట్రేషన్ను అణుచుకోలేక ఇట్లా బిహేవ్ చేయడం అనేది నిజంగా శోచనీయం. సరే, ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ అయ్యారా లేదా ఇదంతా జరుగుతోంది, మనం ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తున్నాం. తెలంగాణలోకి ప్రవేశించారని, అక్కడ సోదరులు తెలంగాణ పోలీసులు అదుపులో తీసుకున్నారని, వాట్ ఎవర్. కానీ ఎవరైతే నిమ్మగడ్డ ప్రసాద్ ఎలక్షన్ వాచ్కి సంబంధించి ఆయన దీన్ని ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం, అక్కడి నుంచి ఒక్కొక్క డెవలప్మెంట్ జరుగుతోంది. 7 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉంది. ఇది ప్రూవ్ అవ్వడానికి ఏం లేదు, క్లియర్గా దెర్ ఈజ్ ఏ విజువల్ రికార్డ్ ఎవిడెన్స్ కనిపిస్తోంది. నిజంగానే ఇలాంటి పనులు ఆలోచన చెయ్యాలన్నా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా ముందుకు రావాలన్నా భయపడేలాగా శిక్షలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడూ చెప్పుకుంటాం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఎన్నికల కర్తువు, బ్యాలెట్ల నుంచి ఈవీఎంలకు వచ్చాము, ఈవీఎంలకు కాకుండా దానికి వీవీప్యాట్స్ అటాచ్ చేసుకుని ఇంత పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించుకునేటప్పుడు ఇలాంటి ఘటనలు ఎక్కడికి దారితీస్తాయనేది ఒక వర్డ్. ఇవాళ నేను పెట్టిన టైటిల్ ఎవరు ఎటువైపు ఉన్నారనేది. ఎవరు ఎటువైపు ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే పోలీసులు టీడీపీ వైపు ఉన్నారంటూ వైసీపీ విమర్శలు చేస్తోంది. కాదు కూటమి వైపే ఉన్నారు అని చెప్పి ఇంకొకసారి, లేదు ఇంకా అధికారంలో ప్రస్తుతానికి ఆపద్ధర్మంగా ఉన్నా కూడా అటువైపే పోలీసులు పనిచేస్తున్నారు, అత్యుత్సాహం చూపిస్తున్నారు ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు. అలాగే ఎలక్షన్ కమిషన్ అంటే పోలింగ్ ముందు నుంచే కూడా అధికారులను బదిలీ చేసింది ఈసీ. అలాగే పోలింగ్ సందర్భంలోనూ పోలింగ్ జరిగిన తర్వాత కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉంటుందని క్లియర్ ఇండికేషన్ కూడా ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ అలాగే సిఎస్లను పిలిచింది. అలాగే 3 ఎస్పీల మీద బదిలీ వేటు వేయడము, ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ చూసాం. అంటే పోలీసులు నిజంగానే ఎవరో ఒకళ్ళ వైపుకు వెళ్లే అవకాశం అవసరం ఏంటి అనేది ఒకటి. ఎన్నికలైన తర్వాత రేపు ఏ ప్రభుత్వం వస్తుందో వాళ్ళ గుడ్ లుక్స్లోనూ గుడ్ బుక్స్లోనూ ఉండాలని అధికారులు నిజంగానే ఆలోచన చేశారా? కొంతమంది పోలీసులు కూడా దెబ్బలు తిన్నారు, కానీ ఉన్నతాధికారులు ఎవరో ఒకళ్ళ వైపు కొమ్ము కాశారు. అలాగే ఎలక్షన్ కమిషన్ మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే సీఈఓ మీద, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి వివరణ కూడా కోరుతున్నారని చెప్పి. అంటే ఇన్ని ఘటనలు ఇంతకుముందు ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఎన్నికల్లో జరగలేదు. వీటి మీద వివరణ ఏమిటి? ఈ రకంగా పోలింగ్ బూతుల్లోకి వెళ్ళడానికి 7 ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి ఆ రోజు. ఇవన్నీ లేటుగా వస్తూ ఉన్నాయి డెవలప్మెంట్స్. అంటే గతంలో మనం మాట్లాడుకున్నాం, ఎవరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఎవరు అసహనంలో ఉన్నారు, టీడీపీయా వైసీపీయా అంటే కేవలం ఇక్కడ రాజకీయ పార్టీలే కాదు, కొంతమంది అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల దగ్గర నుంచి సీఈఓ వరకు కూడా. తెలుగుదేశం పార్టీ ఒక లేఖ రాసింది ఎలక్షన్ కమిషన్కి. అలాగే వాళ్ళు అందులో ఆరోపణలు ఏంటి, పోలీసులు కొంతమంది ఎన్నికల అధికారులు కూడా కొమ్మక్కయ్యారని చెప్పి. సో ఈసీని కూడా వైసీపీ విమర్శించింది. ఈసీ విఫలమైందని చంద్రబాబు నాయుడు అన్నారు, వైసీపీ కూడా ఈసీని విమర్శించింది. ఈసీతో టీడీపీ పొత్తు పెట్టుకుందని వైసీపీ నేతలు సాక్షాత్తు సజ్జలు కూడా ఆరోపించారు. అంటే బీజేపీ పెద్దలు ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మాట వింటోంది అని అర్థం వచ్చేటట్టు వైసీపీ నేతలు మాట్లాడారు. ఒకవైపు క్లీన్ పిక్చర్, ఫెయిర్ అండ్ ఈ ఎలక్షన్ జరగాలి అని చెప్పి మనం అనుకుంటుంటే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అని. కానీ ఏం జరుగుతోంది వాస్తవంగా? నిజంగానే దేశంలో చాలా వాటితో కంపేర్ చేస్తే చాలా దేశాలతో చాలా పరిస్థితులు చూస్తూ ఉంటే మెరుగ్గా ఉంది దేశంలో ఎన్నికలు, అలాగే ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వం బదలాయింపు. కానీ ఇటువంటి ఘటనలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో చూడడం అనేది నిజంగా దురదృష్టకరం. సో ఎవరు ఎటువైపు ఉన్నారు, పోలీసులు ఎటువైపు ఉన్నారు, ఈసీ ఎటువైపు ఉంది, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇలాంటి చర్యలకు ఎవరన్నా ఆలోచించాలంటే, అలాగే బయట ఓటర్లతో కూడా కొంచెం దుందుడుగ్గా బిహేవ్ చేయడము, అంటే ఓట్లు కావాల్సినప్పుడేమో అమ్మా అయ్యా అని బతిమాలుకుని వాళ్ళని అడగడము, పోలింగ్ అయిపోయిన తర్వాత లేకపోతే గెలిచిపోయిన తర్వాత అసలు వాళ్ళతో సంబంధం లేదని బిహేవ్ చేయడం. ఎందుకు? ఓట్లకి డబ్బులు ఇచ్చి కొనేసాం కదా అని ఒక ధీమానా? ఏం జరుగుతోంది అసలు? కేవలం ఆంధ్రప్రదేశ్ గురించో తెలంగాణ గురించో కాదు నేను మాట్లాడుతుంది, ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నికల పరిస్థితి, రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా అయిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరగడం, తెలుగు రాష్ట్రంలో జరగడం కొద్దిగా ఇది ఇవాళ నేషనల్ వైడ్ కూడా న్యూస్ అయింది. చాలా చోట్ల ఇది సోషల్ మీడియాతో వైరల్ అయిపోవడము, నేషనల్ మీడియాలో కూడా ఆ ఈవీఎంని బ్రేక్ చేయడం అనేది
క్లియర్గా వెళ్ళిపోయింది. ఆ విజువల్స్ కూడా కాసేపట్లో మనం చూద్దాం. సో ఈసీ ఎవరి వైపు ఉంది, కేంద్ర పెద్దల సపోర్ట్ చూసుకుని ఎవరేం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీయా, వైసీపీయా, లేకపోతే పోలీసులు కుమ్మక్కయ్యారా, ఇందులో ఎవరి పాత్ర ఏంటో తేల్చే ప్రయత్నం చేద్దాం ఈరోజు. షార్ట్ బ్రేక్ తర్వాత దానికి సంబంధించిన చర్చలోకి వెళ్దాం. స్టే ట్యూన్డ్.